ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మో అంజు, నమస్తే సార్. చెప్పండి డాడ్. అందరూ రెడీ అవ్వండి. మనం డిన్నర్కి రణ్వీర్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సరే డాడ్. డాడ్, నాదొక చిన్న రిక్వెస్ట్. నెక్స్ట్ టైం నుంచి ఎగ్జామ్స్ టైంలో ఇలాంటి డిన్నర్స్, అవుటింగ్స్ కొంచెం అవాయిడ్ చేయరా ప్లీజ్? ఓ, అంటే యావరేజ్ మార్క్స్ కోసం ఎలా చదివినా ఓకే, కానీ ఫస్ట్ క్లాస్ రావాలన్నా, స్కూల్ టాపర్ అవ్వాలన్నా అలాంటి డిస్ట్రాక్షన్స్ అసలు ఉండకూడదు కదా డాడీ. చా 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 చా. లైఫ్లో ఎన్నో దారుణాలు చూశాను కానీ ఇంత పెద్ద రేంజ్ దారుణాన్ని నేను ఎప్పుడు చూడలేదు సార్. నేను పోతాను సార్. గుడ్ నైట్ సార్. రాథోడ్. కరెక్ట్ అంజలి. వీళ్ళు ముగ్గురు సారు మేడం వెళ్తారు, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను నిన్ను చదివిస్తాను. అనామిక గారు, మీరు కాంటెక్స్ట్ వినకుండా మాట్లాడుతున్నారు. నేను నెక్స్ట్ టైం నుంచి అన్నాను, ఈసారికి డాడీ మాట పోకూడదు కాబట్టి నేను వెళ్తాను. డాడ్, మీకోసం వస్తాను. సరే, రెడీ అవ్వండి. అంజు ప్లీజ్ యాక్షన్ చేయి, పర్లేదు, ఓవర్ యాక్షన్ చేయకు, తట్టుకోలేకపోతున్నాం. అబ్బా, నా మనసులో కూడా ఇదే ఉంది మిస్ అమ్మ. నువ్వు చెప్పావు, నేను చెప్పలేదు. నిన్ను ఆగు. మా డాడీ మమ్మల్ని రెడీ అవ్వమన్నారు. కమాన్ సోల్జర్స్. స్మాల్ ఫైట్స్. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు లేని వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? ఏంటి అప్పుడే రణ్వీర్ని చంపేశావా? అంత త్వరగా? చంపలేదు, నేనింకా ఇంట్లోకి అవ్వలేదు. సరే, పన్నయ్యకు ఫోన్ చేయమని చెప్పాను కదా, ఇంతలోనే ఎందుకు ఫోన్ చేసి చచ్చావు? నీ మాజీ మొగుడు ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టిండు. నేను పోతే పోలీసు వాళ్ళకు దొరికిపోతా. రై ఫూల్, మొహానికి క్లాత్ కట్టుకుంటావు కదా, నువ్వని ఎలా తెలుస్తుంది? ఆడుండి నువ్వేమన్నా చెప్తావు, ఈడుంటే నీకు తెలుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.